నమస్తే అందరికి, అందరు మంచిన్నారా? మేమైతే మస్తున్నాం. మీరందరూ ఆ లాస్ట్ వ్లాగ్ చూసే ఉంటారు. ఎంత తిప్పలవాడి బండి మీద రాత్రిపూట వచ్చినామో మా ఆడబిడ్డల ఇంటికి. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడుర్రి. గురువారం నాడు నైట్ వచ్చినాం, శుక్రవారం నాడు ఇది పొద్దున్నే లక్కీకి స్కూల్ ఉంటే దించెత్తాను వేయరు. ఒక్క ఆమెను దించడానికి ఇద్దరు ఎందుకు, వాళ్ళు ఇంకో పని మీద కూడా వేయరు. అదేంటంటే తాటికల్ దాకా వేయరు. కానీ తాగలేదు, తీసుకొని వచ్చేసిరు లేట్ అవుతుందని. ఎందుకంటే మా ఆయన ఒక్కడే తాగేది, అందుకే ఇంటికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1 అవుతుంది. నేను కాస్త అట్లా ఒరిగి లేచిన. స్కూల్కి అయిన వాళ్ళు రానే వచ్చారు. మా వాళ్ళు వంట చేస్తారు, ఏం చేద్దరు వస్తుందాం. ఇలా ఆట పెట్టారు ఇక్కడ. ఇప్పటిదాకా ఇద్దరు కొట్టుకున్నారు, ముగ్గురు వచ్చినాక అయిపోయిందా? నాకు నిద్రలా కినబడుతుంది. ఓళ్ళు మాడ కొడుతున్నావు. ఏమైంది మళ్ళా మీది? ఆయన ఊ అంటే ఉరుకుతాడు. మా ఆయన ఎక్స్పర్ట్ అసలు పూరి కాల్సి ఇట్లా. కానీ ఎందుకు మాడగొడుతున్నావు? ఏ బాగా మాడతా, బాగా రెడ్ కలర్ ఉండాలి. ఇవదాకా ఆట ముఖం చూసినావా? నాకు మంచి నిద్ర పట్టింది కానీ ఏమో కల వచ్చింది. మీ ఇంటిగా నేను ఎన్నిసార్లు పిలిచిన ఏమో ఏంటండి ఏంటండి మళ్ళా నువ్వు చేసి పెడతావని ఇప్పుడు నీకు ఇవన్నీ ఇప్పటిదాకా నీకోసం. నువ్వు ఎంతసేపు అయిపోయి అక్కడికి స్కూల్ కాడికి పోయి? అర్ధగంట. ఒకటైంది ఇప్పుడు. మరి ఏం చేసినావు పోయేదాకా? ఏంది లేదు, పోంది లేదు. మొక్కేదాకా చేతులు పట్టుకొని రెడీగా ఉండు. అటు మొక్కుడుతోనే ఇచ్చినట్లే. మొక్కునాక అర్రే మరి గట్టిపోతే ఎవరు ఇస్తారు? కింద ఎవరైనా ఇస్తారా? చెప్పులు వేసుకొని కింద కూర్చుంటుంది. ఇస్తుంది పో, ఇత్తుండు పో, ఇత్తుండు పో. అయిపోయింది, మొక్కిండు, అయిపోయింది పో. ఏమంత పిచ్చి పిచ్చి ఓ ఇయ్యవా నాకు? లేట్ అవుతుందని పొతం పెడతారు కదా. తిండి స్టార్ట్ చేయకముందే పూరీలు పొతం పెట్టిర్రు. పొద్దున్నేమో పూరీలు మటన్, సాయంత్రం ఏమో ఫిష్ తీసుకొచ్చిర్రు. అన్నయ్య కాలేజ్కి వెళ్ళాలని తొందర ఆయనతో ఓన్లీ మటనే తీసుకొని వచ్చేసిర్రు. మటన్ అయితే మస్తు ఉంది, మెత్తగా బొక్కలు లేకుండా పూరీలు చేసిర్రు. మటను, రైస్. అప్పటికే 1 అవుతుంది. అన్నయ్య కోసం చూసినాం మస్తు. అన్నయ్య వచ్చినాక తినడానికి కూర్చున్నాం. ఇక పిల్ల పిశాసులేమో మధ్యలోనే గింతంత తిన్నారు, అట్లా లేచిర్రు అవతలకేరు ఆడుకుంటాని. వాళ్ళు బయటకేర్రు. అదే మంచి ఛాన్స్, మంచిగా కొద్దిసేపటి దాకా రారు. రాత్రి తెచ్చిన ఐస్ క్రీమ్ ఉంది కదా, అది తిందామని చెప్పేసి ముందర పెట్టిన. అదేందో ఎవరో పిలిచినట్టు బాక్స్ ఓపెన్ చేసే వరకు వచ్చి ముందర కూర్చున్నారు. ముగ్గురు ఏం చేశాడు ఇక? గంత పెద్ద గిన్నె ఎందుకు? అత్తయ్య తెచ్చింది కాదు, ఎవరి దాకా ఆడుకుంటావు కదా. ఎవరైనా చెప్పిర్రా నీకు? మాది అదే ఎవరైనా చెప్పిర్రా నీకు? గుండోడా మాదిగా దానికి పెద్ద గిన్నెనే కావాలి. గంతే ఉంది, జ్యూస్ అవుతుంది. ఫ్రైడే రోజు నైట్ ఇది మంచి ఎంతో షాపింగ్ చేసుకుందాం, సాటర్డే సండే 2 రోజులు అనుకున్నా.
కానీ మా ఆయన మళ్ళీ సడన్గా వేరే ఊరికి పోవాల్సి వచ్చి దానికి డ్రెస్ కొనుక్కుందామని అప్పటిదప్పుడు రాత్రి 7కి 7:30కు పోయినాం. అందరు కలిసి పోయేదాం అనుకున్న షాపింగ్ కాస్త ఇద్దరమే పోవాల్సి వచ్చింది. పిల్లల్ని పైన ఉంచి అక్క దగ్గరనే మేమిద్దరమే పోయినాం, మా లడ్డు నేను. మామూలుగాడు చూస్తే ఉడుతుందా, అందుకే దాన్ని తప్పించుకొని ఫస్ట్ నేను బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చిన, తర్వాత పైకి తీసుకొని మా సార్ వచ్చిండు. ఎప్పుడు జైత్యాలు పోయినా ఇదే పరిస్థితి అవుతుంది. ఇప్పటికీ 4 సార్లను 5 సార్లను ఏదో కొనుక్కుందామని తీసుకొని పోయినందుకు ఏదో ఒక పనిపడి మళ్ళీ రిటర్న్ వచ్చుట అయింది. ముఖ్యంగా జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ కొనుక్కుందామని 5 సార్లను 6 సార్లను పోయడం మట్టిగానే మళ్ళీ వచ్చినాం. అసలు బలమే అత్తలేదు ఇమిటేషన్ జ్యువెలరీ కొనుక్కుందామంటే. ఇక ఏం చేద్దాం, అర్జెంట్ వర్క్ వాడే, మరి ఏం చేస్తాడు. మా సార్ అయితే ఒక ఫార్మల్ డ్రెస్ తీసుకున్నాడు. వాళ్ళన్న ఫస్ట్ షర్ట్ సెలెక్ట్ చేసి పాయింట్ సెలెక్ట్ చేస్తారా, లేదంటే పాయింట్ సెలెక్ట్ చేసి షర్ట్లు చూస్తారా? లడ్డు బాబు ఎంత షాపింగ్ చేసినా మళ్ళీ నా సెలెక్షనే ఫైనల్ అవుతుంది ఎక్కడైనా. 10 నిమిషాలలో షర్టు పాయింట్ సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసిన. ఏదో ప్రింట్అవుట్ తీసుకుంటా అంటే జిరాక్స్ సెంటర్ లాగిన ఆనే మస్తు లేట్ అయింది. అసలు డ్రెస్ కానీ ఎంత లేట్ అవుతుందో అనుకున్నా నేను, కానీ ఒక్క జిరాక్స్ సెంటర్లోనే మస్తు లేట్ అయింది. మేము పోయే వరకు మా వాళ్ళు కర్రీ అండి వెయిట్ చేస్తారు. గాంధీ గారు 3 కూతురు కూర్చున్నారు. ఎవరు దాకా అంగడి చేసి మేము వచ్చే వరకు సపరేట్ కూర్చున్నాం కదా. అంటే ఏమన్నా టోకలు ఫోనా మహాద్య నీది? అది ఫోనా? డాటా ఉందా? ఉందా? అప్పుడు అయిపోయిందంటే కదా. లేదా డాటా లేదా? అయ్యయ్యో డాటా లేదు, లేదంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అంటది. డాటా లేదా? సాటర్డే రోజు మా సార్ లేరు, ఉత్తనే గడిచిపోయింది. ఇది సండే రోజు పొద్దున రిటర్న్ అవుతున్నాం. ఆదివారం పూట అద్దు అని ఎంత మొత్తుకున్నా ఏం లేడు మా సారు. మళ్ళీ పోదాం అని తలిగిండు. ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ ఉంది ఊళ్ళే, ప్లస్ బండి ఇంకోలా తీసుకొని వచ్చినాం కదా రాంగా. మళ్ళీ మా బండి రిపేర్కి ఇచ్చినాం కదా, ఆయన ఫోన్ చేస్తుండు, ఈయన ఫోన్ చేస్తుండు, ఫంక్షన్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక తప్పేటట్టు లేదని గిన్ని పనులు ఉండగా ఎందుకు మళ్ళీ అక్కడ ఉండడానికి సపరేట్గా వచ్చేసినాం. వచ్చేటప్పుడేమో అన్ని తిప్పలైందా బండితోని, మళ్ళీ పోయేటప్పుడు ఇవో తిప్పల మా మహాద్యతోని. అక్క ఇడ్లీ వేసింది, అందరు తిన్నారు. అది తింటా అని పెట్టుకుంది, మళ్ళీ పక్కెట్టింది. ఇక మర్నాడు పోదాం అని బ్యాగ్ వేసుకున్నాక అన్నం కావాలన్నది. 2 బుక్కలు తిని అదంటది. మళ్ళీ బ్యాగ్ వేసుకున్న వరకు ముందట ఎవరో చనిపోయి శవం పోతుందని అట్లా అయినాం. అదే డప్పులు అటు వెళ్ళిపోయినాక మళ్ళీ బ్యాగ్ వేసుకున్న వరకు నాకు కళ్ళు తిరిగినాయి. అట్లా 10 నిమిషాలు కూర్చొని ఆయనతో మళ్ళీ అప్పుడు బ్యాగ్ వేసుకొని బయటికి స్టార్ట్ అయినాం. ఆయన కేసు వచ్చింది. నాకు చాలు. బాయ్ పాపం. బతలాడంగా అన్నయ్య లాస్ట్కి లక్కీని పంపించిండు. అక్క పోతుందని తమ్ముడు కొయ్యి అన్నాడు. ఎట్లనో సప్పడేగా ఆయన అందరం బ్యాగ్ వేసుకుని ఆయన తేడు అని ఆయన కిందికి వచ్చేసినాం. బయటికి వెళ్ళే వరకు మెల్లగా 10-10:30 అయింది. అప్పటికే ఫుల్ ఎండ స్టార్ట్ అయింది. బండి మీద వస్తా అంటే గాలి కూడా ఉడుకు దగడు కొట్టుడు. పిల్లలేమో కర్చీఫ్లు కట్టుకోమంటే కట్టుకోలేదు. క్యాపులు కొందామని కొండాటకాడ ఆగితే ఆడ లేవు, ఇలా దొరకలే ఇలా సైజు. నా స్కార్ఫ్ కట్టుకున్నా ఊసిపోవుడు గాలికి. ఇక అయిపోయింది, దాటింది కదా కొండగట్ట అని అనుకున్న వరకు దొంగల మరికాడ పోలీసులు అడ్డేసారు. ఇప్పుడైనా ఆరపల్లి నుంచి జైత్యాల వంగ ఎదురయ్యారు, కానీ జైత్యాల నుంచి ఆరపల్లికి రాంగా ఎదురవడు ఇదే ఫస్ట్ టైం. ఈ మగ పోరగాళ్ళకు దొంగదారులు తక్కువన. మళ్ళీ ఏదో జంగలకి వెళ్ళి దొంగదారులకి వెళ్ళి పట్టుకొని పోయిండు. ఇక ఎట్లనో చేసి 11:30-12 లోపే ఇంటికాడ ఏరుకున్నాం. అటు జర్నీ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ పెద్దోళ్ళు ఊరికనే అన్నారు, వారాలు వజ్రాలు చూసుకొని పోవాలని. పోంగ గురువారం అయింది, రాంగా ఆదివారం అయింది. ఇన్ని తిప్పలు పడుకుంటూ పోయినా వచ్చినాం. ఎక్స్ప్రెషన్ పెడుతుంది. ఏం కొనిచ్చిండు జైత్యాల నీకు నాన్న? ఏం కొనిచ్చిండ్రా నీకు? ఏం కొనియలేదా? ఐస్ క్రీమ్ తింటిగా పంది లెక్క. ఐస్ క్రీమ్ ఒక్కటేనా? ఏం షాపింగ్ చేయలే, ఏం తీసుకోపోలే, ఎటు తీసుకోవాలి. సొంత పనులు ఏవో చేసుకొచ్చుకున్నాడు. అబద్ధాలు ఆడదానికి షాపింగ్ చేయలే. ఏం చేయించినావు?
బొంబాయి షాపింగ్ మాల్కి అమ్మా ఏం కొనిచ్చినాం, ఏం కొనియలే. ఏం కొనియకుండా మంచిగా సైలెంట్గా ఓ 2 రోజులు 2 రోజులు పోయిన 3 రోజులు. గురువారం పోయినామా, నైట్ అయింది. శుక్రవారం తిండి అవి వరకు అయిపోయింది. శనివారం వర్క్ ఉందని బయటకు అయిండు, రాత్రి ఎప్పుడో వచ్చిండు 1కి. ఆదివారం పొద్దుగా లేచి పట్టుకొని ఉరికొచ్చిండు. పోయిన పని అసలు యాక్చువల్గా ఈ పన్ను దౌడ పన్ను చూపించుకుంటామని పోయినాం. అది చూపించుకోలే, ఈ పని కాలే, ఏమైనా కొనియలే. 5సారి నువ్వు జైత్యాలు తీసుకపోయి వట్టిగా తీసుకొని వచ్చినావు. ఇది కొనిస్తా గది కొనిస్తా పట్టుకోవాలి. పుత్తలేదు పొట్టలేదు కొనిచ్చిండలకి ఏమైనా కొనిచ్చిండా మెంటల్ది కుక్క లెక్క తినేటలకి ఏమైనా కొనిచ్చిండారా మామ? ఏం కొనియలే కదా, ఏం కొనియలే. చూడు అమ్మ చెప్తుంది ఒక్క ఐస్ క్రీమేనా, కనీసం పానీపూరి అన్న తినట్లే ఈసారి. చికెన్ రోల్ తిన్న రోల్ అడుగు సార్ ఎందుకే. సో గైస్ పోయిన పని చేసుకోకుండానే ఇన్కంప్లీట్ పెట్టేసి ఉడకపోతుంది. బాయ్ ఇన్కంప్లీట్ పెట్టేసి పట్టుకొని వచ్చిండు. ఇంకా మళ్ళీ ఎప్పుడు పట్టుకపోతాడు చూడాలి. పట్టుకపోయినా కొనిస్తాడా? ఓకే ఫైన్. గప్పిచ్చి పిల్ల ఫ్యాన్ ఎత్తదేమే. ఓకే అండి. సో అట్లా చేసిండు అనమాట. మీ మొగుళ్ళు కూడా ఇంతేనా? కామెంట్ చేయరు. సారీ, మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? ఓకేనా, బాగుంది. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? కామెంట్ చేయరు. అట్లనే ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన గంట బెల్ ఐకన్ కొడితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ఇట్లా అని కొట్టాలా, అట్లా కొడితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసినైతే మర్చిపోకుర్రి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్. ఇంకో వీడియోతో ముందు ఉంటాం. బాయ్ చెప్పులకు.